రండి సార్. ఏంటి సార్, ఒక 1 వీక్ నుంచి ఇయర్‌లో నుంచి చీమ్ గారుతుంది సార్ నాకు. ఇట్లా పస్ లాగా బయటకొస్తుంది. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీ దగ్గరికొచ్చాను. చెవిలో నుంచి చీమ్ గారుతుందా? అయితే సార్‌కి చెప్పి ఆ ఇయర్ క్లీన్ చేపిచ్చేసి, ఖచ్చితంగా హీరింగ్ ఎయిడ్ ఇచ్చేసి, మనం హీరింగ్ ఎయిడ్‌లో కమిషన్ తీసుకోవాలి వెంబడే. సార్ కంపల్సరీగా సార్‌తో మాట్లాడతాను. ఒకసారి అది ఫ్లూయిడ్ క్లీన్ చేసి మీకు మిషన్ అనేది ఇస్తాను సార్. ఏంటండి? చీమ్ గారుతుందా? హీరింగ్ ఎయిడ్స్ చెప్పారా? ఏం పుల్కేష్? హీరింగ్ ఎయిడ్స్ చెప్పావా? హీరింగ్ ఎయిడ్ ఇచ్చేద్దాము, ఆల్రెడీ ఇయర్ డిశ్చార్జ్ ఉందంట. సో క్లీన్ చేసి ఒకసారి హీరింగ్ ఎయిడ్ పెట్టేద్దాం సార్ తనకి. ఏమన్నా అడిగి చెప్పావు? యాక్చువల్లీ మీకు హీరింగ్ డిశ్చార్జ్ ఉంది కదండి, దానికి హీరింగ్ ఎయిడ్ అనేది రికమెండ్ చేయము. జనరల్గా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ హీరింగ్ ఇయర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఆ ఇయర్ కెనాల్లో ఉన్న పస్ అంతా ఏంటి డాక్టర్ని కలిస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు. వాళ్ళు క్లీన్ చేశాక అప్పుడు మనం హీరింగ్ టెస్ట్ చేస్తే మనకు పర్ఫెక్ట్ వాల్యూస్ అని వస్తాయి. ఈ హీరింగ్ ఇయర్ డిశ్చార్జ్ ఉంటే, చీమ్ గాడితే, దాంట్లోంచి వాటర్ గాడితే హీరింగ్ ఎయిడ్ ఎవరు రికమెండ్ చేయరు, పుల్కేష్ తప్ప. ఓకే సార్, ఓకే, సారీ సార్. ఓకేనా? ప్లీజ్ మీరు ఏంటి డాక్టర్ కలవండి, వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇస్తారు.